health. Reboot your body. Omega-3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. గట్ ఈస్ ద గేట్వే టు హెల్త్ అంటారు కదా. సో గట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వాటి రిలేటబుల్ టాపిక్స్ కానీ అవన్నీ డిస్కస్ చేయడానికి టుడే వీ హ్యావ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ థెరపాటిక్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ సృజన్ కుమార్ దాసింగ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, హౌ ఆర్ యూ? హలో అండి, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐ ఎమ్ గుడ్ టు. సో బేసిక్గా మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా. సో ట్రీట్ మీ వన్ అమంగ్ దెమ్. నాకు జనరలీ నా దగ్గర చాలా డౌట్స్ ఉంటాయి, యూజువలీ అడుగుతూ ఉంటాను కదా. సో అలాగే అడుగుతాను. అండ్ మీ దగ్గర విన్నప్పుడు కూడా థెరపాటిక్ ఎండోస్కోపిస్ట్ అని చెప్పారు కదా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ థెరపాటిక్ ఎండోస్కోపీ? ఎస్, సహజంగా ఎండోస్కోపీ అంటే మనకు ఇన్ జనరల్ కామన్ పీపుల్కి అర్థమయ్యేది ఏంటంటే ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్ ద్వారా మన కడుపులోకి కానీ ఆర్ పెద్ద పేగు ఇంటెస్టైన్లోకి కానీ కెమెరా ద్వారా చెక్ చేయడాన్ని ఎండోస్కోపీ అంటారు. విచ్ ఈజ్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ కాల్డ్ డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ. అంటే దాని ద్వారా మనం ఏదైనా డిసీజెస్ని డయాగ్నోస్ చేయడానికి వాడు. కానీ ఇదే ఎండోస్కోపీ ద్వారా మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయడాన్ని థెరపటిక్ ఎండోస్కోపీ అంటారు. ఆ ట్రీట్మెంట్లో భాగంగా డిఫరెంట్ కండిషన్స్లో మనం ఎండోస్కోపీ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా అక్యూట్ ఎమర్జెన్సీ, మనకు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడ్ అవుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ వామిటింగ్స్ కానీ ఆర్ రెక్టల్ బ్లీడ్ కానీ, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎమర్జెన్సీస్ ఇన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. దీని ద్వారా ఏంటంటే ఎండోస్కోపీ ద్వారానే మనం ఆ బ్లీడ్ రిలేటెడ్ సోర్స్ని దాన్ని ట్రీట్ చేస్తాం థెరపటిక్. అండ్ మోర్ సో కామన్ ఈవెన్ సింపుల్ ప్రొసీజర్ లైక్ ఫారెన్ బాడీ రిమూవల్ కూడా థెరపటిక్ ఎండోస్కోపీ కిందికి వస్తుంది. ఎనీ కైండ్ ఆఫ్ వైరస్, బ్యాక్టీరియా అలాగా అంటే ఇంకేమైనా? ఫారెన్ బాడీ అంటే ఏదన్నా పిల్లలు కామన్గా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఏదన్నా ఫారెన్ ఆబ్జెక్ట్ని మింగేసి స్టక్ అయితే దాన్ని కూడా ఎండోస్కోపీ ద్వారా తీయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బ్లీడే కాకుండా అదర్ మేజర్ కండిషన్స్ లైక్ క్యాన్సర్స్లో కూడా ఏమన్నా బైల్ డక్ట్లో కానీ ఆర్ ఏదన్నా ట్యూమర్స్ రిలేటెడ్ బ్లాక్ ఉన్న దాంట్లో స్టెంట్ వేయడం, ఇవన్నీ మేజర్ ప్రొసీజర్స్ ఇన్ థెరపటిక్ ఎండోస్కోపీ. ఓకే. సో స్టెన్స్ అన్నారు కదా. యూజువలీ స్టెన్స్ అంటేనే మనకు కార్డియాలజీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో స్టెన్స్ వేస్తారని అంటారు కదా. బట్ దీంట్లో మనకు గ్యాస్ట్రోఎంట్రాలజీలో స్టెన్స్ ఎలా యూజ్ అవుతాయి అసలు? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ స్టెంట్ అంటే ఎనీ ట్యూబులార్ స్ట్రక్చర్ దాన్ని ప్లేస్ చేయడానికి స్టెంటింగ్ అంటారు. సో యూజువల్గా మనకు స్టెంట్స్ కార్డియాలజీలో ఎలా అయితే బ్లడ్ వెజల్స్లో బ్లాక్ అయిన బ్లడ్ వెజల్స్లో స్టెంట్ వేయడం జరుగుతుందో, ఈవెన్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో కూడా కామన్గా మనకి బైల్ డక్ట్ ఏదైతే లివర్ కింద ఉండే ట్యూబులార్ స్ట్రక్చర్ ఉంటుంది, బైల్ డక్ట్, దాని బ్లాకేడ్లో మనం ఎండోస్కోపీ ద్వారా దాంట్లో స్టెంట్ వేయడం జరుగుతుంది. సో దట్ ఆ బ్లాక్ అయిన డక్ట్ని మనం రీఓపెన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అది కామన్గా ఈవెన్ గాల్ స్టోన్ స్లిప్ అయి ఆ బైల్ డక్ట్లో ఇరుక్కుంటే పేషెంట్కి జాండిస్, కొలాంజైటిస్ అనే కండిషన్ వస్తుంది. సో అలాంటప్పుడు ఇట్ బికమ్స్ అన్ ఎమర్జెన్సీ ఫర్ అస్ టు స్టెంట్ దట్ డక్ట్. సో దా స్టెంట్ వేయడం ద్వారా ఆ డక్ట్లో ఉన్న బ్లాక్ని ఆర్ స్టోన్ని మనం తీసేసి దాంట్లో స్టెంట్ పెట్టడం ద్వారా బైల్ ఫ్లో ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అగైన్ అండ్ దాని ద్వారా జాండిస్ కూడా తగ్గుతుంది. సెక్రిషన్స్ ప్రాపర్గా అవుతాయి అంటారు. ఎస్, అంటే బైల్ సెక్రేషన్స్ విచ్ ఆర్ సెక్రేటెడ్ ఇన్ లివర్, అది డక్ట్లో బ్లాకేడ్ ఉంటే మన పేషెంట్కి జాండిస్ వస్తుంది. సో అది కామన్ ప్రొసీజర్, ఇట్ ఈస్ కాల్డ్ ఈఆర్సిపి అంటారు. సిమిలర్లీ స్టోన్ అనేది సింపుల్ బినైన్ కండిషన్, గాల్ స్టోన్ స్లిప్ అవ్వడం అది బినైన్ కండిషన్. సేమ్ వే ఇదే కాకుండా ఈవెన్ మ్యాలిగ్నెన్సీ, క్యాన్సర్ కండిషన్స్లో కూడా ఈ డక్ట్స్ బ్లాక్ అవ్వడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ మాస్ ఎఫెక్ట్ ఆర్ లోపల ట్యూమర్. అలాంటి కండిషన్స్లో కూడా మనం ఈ స్టెంటింగ్ చేయడం ద్వారా ఈ జాండిస్ అన్నది తగ్గుతుంది. ఓకే. సో ఇందాక క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నారు కదా. సో యూజువలీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా ఎండోస్కోపీ హెల్ప్ అవుతుందా? అంటే ఈజ్ ఇట్ లైక్ దానివల్ల కూడా ట్రీట్మెంట్? ఎస్, ఇట్ ఈస్ వ్యాలిడ్ క్వశ్చన్. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే ఒకప్పుడు ఇఫ్ యూ టేక్ 10-15 years బిఫోర్, క్యాన్సర్ అనగానే ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ కూడా ఫర్ ఎ స్మాల్ లీజన్ సర్జరీ మాత్రమే ఒక ట్రీట్మెంట్ లాగా ఉండేది ఫర్ కంప్లీట్ ట్యూమర్ రిమూవల్. సో ట్యూమర్ రిమూవల్లో భాగంగా మనం ట్యూమర్ తీసేయడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత వారు ముందు ఇచ్చే కీమోథెరపీ ఇంకో భాగం ట్యూమర్ ట్రీట్మెంట్ భాగం. అదే ఈ ఎర్లీ స్టేజెస్ క్యాన్సర్, లెట్స్ సే 1 to 2 centimeters ఉంది, కడుపులో కానీ, ఈసోఫాగస్ ఫుడ్ పైప్లో కానీ, స్టమక్లో కానీ ఆర్ ఇంటెస్టైన్ కోలాన్లో కానీ ఎర్లీ లీజన్స్, ఓన్లీ సూపర్ఫిషియల్ లీజన్స్ ఉన్నాయి,
అండ్ ఆన్ పెట్ స్కాన్ వేరే చోట ఎక్కడ స్ప్రెడ్ లేదు, ఆర్ సిటీ ఆర్ పెట్లో ఎక్కడ స్ప్రెడ్ లేదు, అలాంటప్పుడు దీస్ బికమ్స్ ఎర్లీ గ్యాస్ట్రిక్ ఆర్ ఎర్లీ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్. ఓకే. ఇలాంటి వాటిలో మనం ఎండోస్కోపిక్ చికిత్సలు ఆఫర్ చేస్తాం. అండ్ ద లేటెస్ట్ ఈజ్ మ్యూకోజల్ రిసెక్షన్ ఆర్ థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ అంటారు ఈ ప్రొసీజర్స్ అన్ని. ఓకే. సో దాంట్లో భాగంగా మ్యూకోజల్ రిసెక్షన్ కానీ ఆర్ సబ్ మ్యూకోజల్ డిసెక్షన్, దీని ద్వారా ఎర్లీ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ టోటో అంటే మొత్తం ట్యూమర్ రిమూవల్ కంప్లీట్గా ఎండోస్కోపిక్గా మనం తీయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఓన్లీ ఎర్లీ స్టేజెస్లోనే ఇది హెల్ప్ఫుల్ అవుతుందా? ఎస్, డెఫినెట్లీ ఎండోస్కోపిక్ రిమూవల్ ఆఫ్ ట్యూమర్స్ దానికి లిమిటేషన్ ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో ఉన్న ట్యూమర్, సైజ్లో కూడా కొంచెం చిన్నగా ఉన్న ట్యూమర్స్, కామన్గా 2 centimeters ఆర్ లెస్ ఉన్న ట్యూమర్స్, దే రెస్పాండ్ వెల్ టు ఎండోస్కోపిక్ థెరపీస్. ఓకే. అదే లేట్ స్టేజెస్ ఆర్ కొంచెం ట్యూమర్ స్ప్రెడ్ అయింది, మన ఇంటెస్టైనల్ లేయర్స్లో 1, 2, 3, 4 లేయర్స్ ఉంటాయి, వన్స్ అది మజిల్ లేయర్ని టచ్ అవుతుంది అంటే అప్పుడు ఎండోస్కోపిక్ చికిత్స అన్నది ఫీజిబుల్ కాకపోవచ్చు. దానికంటే ముందున్న ఎర్లీ ట్యూమర్స్, అది స్టమక్లో కావచ్చు, ఇంటెస్టైన్లో కావచ్చు, ఇవి మనం ఎండోస్కోపిక్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఎర్లీ స్టేజెస్లో ఆ రీజన్ వరకే అది పరిమితం అయినప్పుడే ఎండోస్కోపీ అనేది ఇంకొంచెం ఫ్లెక్సిబుల్గా చేయొచ్చు, ఫీజిబుల్ ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఆల్సో ఎండోస్కోపీలో అడ్వాన్స్మెంట్స్ డే టు డే బేసిస్లో మొత్తం వరల్డే చేంజ్ అయిపోతుంది. సో ఎండోస్కోపీలో ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి? ఎస్, ఎండోస్కోపీలో అడ్వాన్స్మెంట్స్ అంటే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డికేట్స్ తీసుకుంటే మెడికల్ ఫీల్డ్లో మోర్ అడ్వాన్స్మెంట్స్ ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఎర్లీ డిటెక్షన్. అది ఎస్పెషల్లీ క్యాన్సర్ డిటెక్షన్ కానీ ఇట్ హ్యాస్ మోర్ సిగ్నిఫికెన్స్ ఇప్పుడు. సో ఈవెన్ ఎండోస్కోపీ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు వెన్ వీ కమ్ టు డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ అంటే సింపుల్గా పేషెంట్ ఏజ్ బట్టి కానీ ఆర్ సిమ్టమ్స్ బట్టి కానీ మనం ఎప్పుడైనా ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ చేసినప్పుడు మనకు ఎంత ఎర్లీ లీజన్స్ డిటెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీలో కూడా లేటెస్ట్గా యాజ్ ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు లేటెస్ట్గా. దట్ ఈజ్ ఇన్ పైప్ లైన్ యాక్చువల్లీ. అండ్ కొన్ని ఆల్రెడీ టెక్నాలజీస్ ఆర్ ఆల్రెడీ ఇన్ యూజ్ ఇప్పుడు. సో దాని ద్వారా ఏంటి అంటే మనకు ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ ఇన్ కోలాన్, ఎస్పెషల్లీ కొలనోస్కోపీ చేసేటప్పుడు పాలిప్స్ డిటెక్షన్ కానీ అడినోమా డిటెక్షన్, ఇవన్నీ సెన్సిటివిటీ ఆఫ్ దిస్ డిటెక్షన్ అది ఇంక్రీజ్ అయింది. దాని కారణంగా ఏంటి అంటే ఇప్పుడు ఈ డయాగ్నోస్టిక్ ఇన్నోవేషన్స్లో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్లో భాగంగా బై యూజింగ్ దిస్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ టెక్నిక్స్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు ఆర్ సమ్ అదర్ టెక్నాలజీ ఆప్టికల్ ఎన్హాన్స్మెంట్ కావచ్చు. సో దాని ద్వారా మనము ఎర్లీ క్యాన్సర్స్ని డిటెక్ట్ చేయడం అన్నది మనకు ఈజీగా మోర్ హెల్ప్ఫుల్ డ్యూరింగ్ ఎండోస్కోపీ. అలాగే డయాగ్నోస్టిక్ కాకుండా ఈవెన్ థెరపెటిక్స్లో కూడా లైక్ ఇందాక మనం డిస్కస్ చేసిన కామన్ ఉండే కండిషన్స్ యాసిడ్ రీఫ్లక్స్ డిసీజ్ కానివ్వచ్చు. సో ఈ యాసిడ్ రీఫ్లక్స్ కూడా ఎండోస్కోపిక్ థెరపీస్ అన్నవి మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కంపారిజన్ టు లాప్రోస్కోపీ, దిస్ ఎండోస్కోపీ ట్రీట్మెంట్స్ ఇన్ యాసిడ్ రీఫ్లక్స్ డిసీజ్ అవి ఆల్మోస్ట్ ఈక్వల్ రిజల్ట్స్ చూపిస్తున్నాయి. సిమిలర్లీ అదర్ అడ్వాన్స్మెంట్స్ లైక్ ఒబిసిటీ, ఈవెన్ వెయిట్ లాస్ సర్జరీస్, ఎప్పుడైతే ఇంతకుముందు ఆర్ లాస్ట్ ఫ్యూ డికేట్స్లో లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్నవి ఒబిసిటీకి వెరీ కామన్గా చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా అవి ప్రాక్టీస్లో ఉన్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఎండోస్కోపికల్లీ ఆల్సో బెరియాట్రిక్ ప్రొసీజర్స్ అన్నవి లాస్ట్ 5 to 10 yearsలో దే హ్యావ్ బికమ్ మోర్ పాపులర్ అండ్ వీఆర్ డూయింగ్. ఈవెన్ మన హైదరాబాద్లో కూడా రెగ్యులర్గా అవుతున్నాయి, మన కార్పొరేట్ హాస్పిటల్స్లో అవుతున్నాయి. దీని ద్వారా ఏదైతే లాప్రోస్కోపీ ద్వారా గ్యాస్ట్రిక్ వాల్యూమ్ని తగ్గించడం జరుగుతుందో ఒబిసిటీ కొరకు, ఈవెన్ ఎండోస్కోపిక్గా కూడా మనం ఎండోస్టిచ్ యూస్ చేసి ఆ స్టమక్ యొక్క వాల్యూమ్ తగ్గించడం జరుగుతుంది. ఇది ఒక లేటెస్ట్ టెక్నిక్ లాగా మనం భావించవచ్చు. ఓకే. సో నాకు ఇక్కడ డౌట్ ఏమొచ్చిందంటే యూజువలీ డాక్టర్స్ వాళ్ళ నేమ్స్ రాసుకునే ముందు డాక్టర్ అని రాస్తారు అండ్ ఆల్సో ఎండ్లో లాప్రోస్కోపిక్ సర్జన్ అంటారు, ఎండోస్కోపిస్ట్ అంటారు, అట్ ద సేమ్ టైం బేరియాట్రిక్ సర్జరీ అంటారు కదా. సో ఇది అసలు అంటే జనరలీ విధంగానే ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే రిలేటెడ్ టు గట్ అని అర్థమవుతుంది కదా. సో ఈ మీరు ఇందాక చెప్పిన టర్మ్స్ కూడా జనరలీ జనాలకు అర్థం అవ్వాలి అంటే ఒక వర్డ్లో ఒక లైన్లో ఎలా చెప్తారు? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ త్రీ? ఓకే.
సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మీరు చెప్పినట్టు ద వన్ హూ స్పెషలైజెస్ ఇన్ గట్ డిసీజెస్. గట్లో మనకు కేవలము స్టమక్, పేగులు ఇవే కాకుండా అదర్ ఆర్గన్స్ కూడా ఉంటాయి. దాంట్లో లివర్ ఒక మెయిన్ ఆర్గన్, అది కాకుండా ప్యాంక్రియాస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గన్స్. సో ఇవి అందుకే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ యూజువల్గా మా డిస్క్రిప్షన్లో వి ఆల్సో డీల్ విత్ లివర్ ఇష్యూస్ కాబట్టి హెపటాలజిస్ట్ అన్నది యాడ్ చేయడం జరుగుతుంది యాజ్ ఎ సఫిక్స్. సిమిలర్లీ లాప్రోస్కోపిక్ సర్జన్ అంటే సర్జన్ హూ ఈజ్ ఆల్రెడీ ఎ సర్జన్, లెట్స్ సే హీ హెస్ ఆల్రెడీ ఫినిష్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సర్జరీ బట్ హూ హ్యాస్ స్పెషలైజ్డ్ ఇన్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్. సో అంటే ఈ ఎక్స్పర్టీజ్ అన్నది సమ్టైమ్స్ ఆఫ్టర్ డూయింగ్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూ హ్యావ్ టు డూ సమ్ ఫెలోషిప్స్ ఆల్సో. Similarly, bariatric related procedures kuda. In addition to your post graduation, after post graduation మీరు కొన్ని ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ వరల్డ్ వైడ్ ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, అబ్రాడ్లో ఉన్నాయి. కొందరు అక్కడ కూడా అది ఫెలోషిప్ కంప్లీట్ చేసి వస్తారు. దాని తర్వాతే దే యూజువల్లీ యూజ్ ద నేమ్స్ లైక్ బేరియాట్రిక్ సర్జన్. ఎందుకంటే అన్ని ప్రొసీజర్స్లో ఈక్వల్ ఎక్స్పర్టీజ్ ఉండడం కష్టం. సో అందుకే కొన్ని ఫీల్డ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇస్ వాస్ట్ కాబట్టి కొందరు దే మెయిన్లీ వెంచర్ ఇంటూ థెరపటిక్ ఎండోస్కోపీ, కొందరు మెయిన్లీ ఇంటూ హెపటాలజీ సైడ్ ఎక్కువ వెళ్తారు. దేర్ మెయిన్ కన్సర్న్ ఈజ్ హెపటాలజీ, లివర్ డిసీజెస్, లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ పోస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కేర్. సో వాళ్ళని ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అంటారు, హెపటాలజిస్ట్ అని వాళ్ళని అంటారు. సో దీస్ ఆర్ ద కామన్ డిఫరెన్సెస్. అండ్ ఆల్సో లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ అండ్ బేరియాట్రిక్, ఈ త్రీకి డిఫరెన్సెస్ ఏముంటాయి? లాప్రోస్కోపీ ఈజ్ ఎ టెక్నిక్, సర్జన్ యూజ్ చేసే టెక్నిక్ని లాప్రోస్కోపీ అంటారు. దాని ద్వారా ఏంటి అంటే పెద్ద ఘాటు ఉండదు లాప్రోస్కోపీ, స్మాల్ కీ హోల్స్ లాగా చేసి దాని ద్వారా వెరీ ఫైన్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు, లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్స్. దాంతో ఆపరేట్ చేయడాన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు. బేరియాట్రిక్స్ అంటే it is completely related to only obesity treatment. So bariatric procedure, endoscopic or surgery comes under obesity treatment. వాళ్ళని bariatric surgeon అంటారు, who specialized in that procedures. వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్లో ఎక్కువ ఎఫిషియన్సీ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఆ ఫీల్డ్లో ఉంటారు. సో బెరియాట్రిక్స్ ఈజ్ ఎ ఫీల్డ్ విచ్ డీల్స్ విత్ వెయిట్ మేనేజ్మెంట్ ఇన్ ఒబిసిటీ. Whereas endoscopist is definitely a gastroenterologist like me who does endoscopic procedures, both diagnostic as well as therapeutic. Okay. అండ్ ఆల్సో ఒబేసిటీకి కొత్తగా ట్రెండ్స్ వస్తూ ఉన్నాయి. సో ఒబేసిటీని తగ్గించడానికి అట్ ద సేమ్ టైం ట్రీట్ చేయడానికి. అండ్ ఆల్సో ఇప్పుడున్న ట్రెండ్స్ ఏంటి? అండ్ వెయిట్ లాస్కి కూడా ఇంజెక్షన్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు సేఫ్? గుడ్ క్వశ్చన్ అండ్ ఇట్ ఈస్ రెలవెంట్ ఆల్సో ప్రజెంట్ జనరేషన్లో. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన ఈవెన్ ఇండియా లేటెస్ట్గా ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా చెప్పారు, హీ ఎంఫసైజ్డ్ ఆన్ చైల్డ్హుడ్ ఒబిసిటీ అండ్ ఒబిసిటీ విచ్ ఈస్ ఎ గ్రోయింగ్ ట్రెండ్ ఇన్ ఇండియా. సో అందుకే ఒబిసిటీ మీద అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కామన్ పబ్లిక్కి. అండ్ ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ తీసుకుంటే చైల్డ్హుడ్ ఒబిసిటీ అన్నది కూడా రైజ్ అవుతుంది. యూ కెన్ సీ అంటే ప్రాబబ్లీ 30 years ago when I was a kid or school going kid అట్లా ఉన్నప్పుడు చైల్డ్హుడ్ ఒబిసిటీ అంత ఉండేది కాదు. బట్ లాస్ట్ 15-20 years బికాస్ ఆఫ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ రిజార్టింగ్ టు ఫాస్ట్ ఫుడ్స్ కానీ, రెడ్యూస్డ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ కన్జంప్షన్ ఆఫ్ మోర్ ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. హౌవెవర్ జెనెటిక్స్ అన్నది కూడా ఉండొచ్చు ఒబిసిటీలో, బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్. ఇట్ ఈస్ మెయిన్లీ లైఫ్ స్టైల్ విచ్ ఈస్ ద మెయిన్ రీజన్, ఎస్పెషల్లీ మన కంట్రీలో. సో ట్రెండ్స్, లేటెస్ట్గా ఉన్న ట్రెండ్స్లో భాగంగా బెరియాట్రిక్స్ అన్న ఫీల్డ్ లాస్ట్ ఫ్యూ డెకేడ్స్ లైక్ 20-30 years నుంచి పాపులర్ అవుతూ వస్తుంది. బట్ లాస్ట్ 15-20 yearsలో ఈవెన్ బెరియాట్రిక్ ప్రొసీజర్స్ కూడా చాలా పెరగడం జరిగింది బికాస్ డిమాండ్ అండ్ సప్లై అంతే. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మెడిసిన్స్ ఇన్ ఒబిసిటీ. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అండ్ అంతకుముందు వెస్టర్న్ కంట్రీస్లో బాగా పాపులర్ అయ్యి కొన్ని ఇంజెక్షన్స్ లైక్ సిమాగ్లూటైడ్ ఇంజెక్షన్స్ అవి బాగా పాపులర్ అయ్యి వెయిట్ లాస్కి బాగా ఈవెన్ రిజల్ట్స్ కూడా డీసెంట్ రిజల్ట్సే వచ్చాయి.
సో ఆ సెట్ ఆఫ్ డ్రగ్స్ ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని వచ్చాయి. సో దాంట్లో భాగంగానే లిరాగ్లూటైడ్, సిమాగ్లూటైడ్ అండ్ టెర్జిపెటైడ్ అని ఇంజెక్షన్స్. ఇవి ఏంటంటే ఈ ఇంజెక్షన్స్ ద్వారా మనం వెయిట్ లాస్ అచీవ్ చేయడం జరుగుతుంది. అండ్ రిజల్ట్స్ యాజ్ ఆఫ్ నౌ మనం ఎర్లీ రిజల్ట్స్లోనే ఉన్నాం. ఇంకా ఎస్పెషల్లీ మన కంట్రీలో ఇండియాలో తీసుకుంటే ఇట్స్ నాట్ ఈవెన్ మోర్ దాన్ 5 years, బట్ రిజల్ట్స్ ఆర్ ప్రామిసింగ్. అంటే ఎవరికైతే ఎస్పెషల్లీ ప్రీ డయాబెటీస్ ఆర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కూడా ఈ మెడిసిన్స్ హెల్ప్ఫుల్ ఫర్ షుగర్ కంట్రోల్ అండ్ ప్రీ డయాబెటీస్ టు డయాబెటీస్ కన్వర్ట్ అయ్యే రిస్క్ కూడా కొంచెం తగ్గుతుంది. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ అండ్ మెటబాలిజం రిలేటెడ్. సో వన్స్ మన వెయిట్ లాస్ అన్నది అచీవ్ చేయడం జరిగితే ఆటోమేటిక్ వాడికి డయాబెటీస్ రిస్క్ కూడా డెఫినెట్లీ తగ్గుతుంది. అండ్ ఈవెన్ ఫ్యాటీ లివర్, మా ఫీల్డ్లో ఉండేది మెయిన్ ఇష్యూ ఫ్యాటీ లివర్. సో దాని ప్రోగ్రెషన్ కూడా మనం రివర్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇంజెక్షన్స్ అన్నవి రిలేటివ్లీ సేఫ్. దెర్ ఆర్ నో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ పర్ సే. వెరీ రేర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ప్యాంక్రియాటైటిస్ అని ఒక సైడ్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ రిపోర్టెడ్, బట్ అదంతా కామన్ కాదు. అండ్ దాని కాంట్రాఇండికేషన్స్ కూడా ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ రిస్క్ ఉన్న పేషెంట్, థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ ఉన్న పేషెంట్కి మనం ఇది ఇవ్వడం జరగదు, అవాయిడ్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ రొటీన్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ నాజియా, డిజీనెస్, కొంచెం అప్పుడప్పుడు కొందరికి డయేరియా, హెడేక్స్, ఇవి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ నాట్ ఎ మేజర్ సైడ్ ఎఫెక్ట్. సో దే కెన్ బి సేఫ్లీ యూస్డ్, బట్ పేషెంట్ చూసింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ట్రీట్మెంట్ ఇనిషియేషన్ అన్నది బెటర్ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వీళ్ళ చేతుల్లో ఉంటే బెటర్, సో దట్ పేషెంట్ సెలెక్షన్ ఈజ్ మోర్ ప్రాపర్ అండ్ ఫాలోఅప్స్ ఆర్ మోర్ ప్రాపర్. ఓకే, బట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో డిసైడ్ చేస్తారు దట్ దే హ్యావ్ టు దే కెన్ గో ఫర్ ఇంజెక్షన్స్ ఆర్ దే కెన్ గో ఫర్ సర్జరీ అని చెప్పేసి? ఒబేసిటీ లెవెల్స్ ఏమైనా ఉంటాయా? ఎస్, డెఫినెట్లీ ఒబేసిటీ లెవెల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ బేస్డ్ ప్యూర్లీ ఆన్ బాడీ మాస్ ఇండెక్స్. ఓకే, సో మనం ఏదైతే ఎప్పుడు బెరియాట్రిక్ ప్రొసీజర్ అన్నది ఈ ఇనిషియల్గా మనము ఎవరికి సజెస్ట్ చేయం. బెరియాట్రిక్ ప్రొసీజర్ అన్నది ఏంటి అంటే ఈ ప్రొసీజర్ చేస్తే పేషెంట్ యొక్క లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్ కానీ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఈ ఒబిసిటీ కారణంగా అదర్ డిసీజెస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియోవాస్కులర్ రిస్క్ కానివ్వండి, ఆర్ షుగర్స్ అసలు అబ్సల్యూట్లీ పువర్ కంట్రోల్లో ఉండడం కానివ్వండి, ఇవన్నీ రిస్క్ ఎక్కువ. సో లాంగ్ టర్మ్ రిస్క్ ఈ ఒబిసిటీ కారణంగా ఎక్కువ ఉన్న కండిషన్ని మనం మార్బిడ్ ఒబిసిటీ అంటాం. సో ఈ మార్బిడ్ ఒబిసిటీ సాధారణంగా BMI 35 ఆర్ మోర్ ఉంటుంది వాళ్ళల్లోనే మనం సాధారణంగా ఈ బెరియాట్రిక్ ప్రొసీజర్ అన్నది మనం సజెస్ట్ చేస్తాం. వెరస్ కమింగ్ టు మెడిసిన్స్, సో అగైన్ వెయిట్ లాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ మెడిసిన్. పేషెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ షుడ్ బి మోటివేటెడ్. ఇనిషియల్గా అందరి BMI 35 ఉండకపోవచ్చు, బట్ BMI 30 ఆర్ అబవ్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఇది చూస్ చేసుకుంటాం ఫర్ వెయిట్ లాస్. ఎందుకు అంటే లాంగ్ టర్మ్ రిస్క్ ఈ పేషెంట్కి ఈ వెయిట్ ఇప్పుడు తగ్గకపోతే లాంగ్ టర్మ్ రిస్క్ ఆఫ్ అదర్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రెషన్ ఆఫ్ డయాబెటీస్ కానివ్వచ్చు ఆర్ ఫ్యాటీ లివర్ వర్సనింగ్ అవ్వచ్చు. సమ్టైమ్స్ ఏంటి అంటే ఫ్యాటీ లివర్ అన్నది ఇట్ ఈస్ వెరీ సైలెంట్ థ్రెట్. అది అందరికీ ఫ్యాటీ లివర్ స్లోగా గ్రో అవుతూ ఉంటుంది. ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ అబ్నార్మల్ అవ్వడానికి చాలా సమయం పట్టవచ్చు. అప్పటికి కొన్నిసార్లు కొందరిలో ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా లోపల జరగవచ్చు. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. సో అలాంటప్పుడు ఏంటి అంటే మనం మెయిన్గా ఈ వెయిట్ అండ్ BMIని మేనేజ్ చేయడం, ఆర్ పర్సన్ రిస్క్ ఏంటి, వాడి లివర్ స్టేటస్ ఏంటి, ఆర్ అదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్కి ఏమైనా వైరల్ హెపటైటిస్ ఉందా విచ్ ఈస్ ఆల్రెడీ ఎ థ్రెట్ ఫర్ హిజ్ లివర్ హెల్త్, ఆర్ పర్సన్ రెగ్యులర్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాడా. ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ మనం దృష్టిలో తీసుకొని ఇఫ్ యూ ఫీల్ దట్ ఈ వెయిట్ లాస్ కారణంగా పేషెంట్కి లాంగ్ టర్మ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హిజ్ లివర్ హెల్త్ అండ్ అదర్ కండిషన్స్ బాగా ఉంటాయి అనుకుంటే మనం డెఫినెట్లీ ఇంజెక్షన్స్ అన్నవి సజెస్ట్ చేస్తాం. ఓకే, సో మీరు మెన్షన్ చేసినట్టుగా LFT లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోకపోతే అంటే ఫ్యాటీ లివర్ ఉందన్న సైన్స్ ఏమి అంతగా తెలియదు కదా, మీరు అన్నట్టుగా అంత సైలెంట్ కిల్లర్ లాగా. ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ సైలెంట్ డిసీజ్. అండ్ సాధారణంగా మనకు ఏంటి అంటే సపోజ్ పేషెంట్కి అసలు డయాబెటీసే లేదు, సమ్టైమ్స్ వి సీ దిస్ ఆల్సో దట్ పేషెంట్కి ఎటువంటి డిసీజ్ కానీ ఎటువంటి
అదర్ కోమార్బిడిటీస్ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏమీ లేకుండా ఉంటారు. ఓకే. ప్రజెంట్ అవడమే లివర్ డిసీజ్ యొక్క కాంప్లికేషన్, లైక్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ జాండీస్ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ జిఐ బ్లీడ్. బికాజ్ లివర్ డిసీజ్లో దెర్ ఈస్ ఎ కండిషన్ వ్యారిక్స్ అని డెవలప్ అవుతాయి ప్రెషర్స్ కారణంగా. సడన్గా వాళ్ళకి బ్లడ్ వామిటింగ్స్ అట్లాంటివి కూడా జరుగుతాయి. ఓకే. సో ఇలాంటివి ప్రజెంటేషన్ చూస్తాం, సైలెంట్గా లివర్ డిసీజ్తో డైరెక్ట్ ప్రజెంట్ అయ్యే వాళ్ళని చూస్తాం. అందుకని ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అంటే స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే వే డు వీ స్టాండ్, అట్లీస్ట్ యంగ్ పర్సన్ ఆర్ 30-35+ ఉన్నవాళ్ళు రెగ్యులర్ స్క్రీనింగ్, దే షుడ్ ప్రాబబ్లీ స్క్రీన్ దేర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ షుగర్ చెక్ చేసుకోవడం. దీస్ ఆర్ బెటర్ సజెషన్స్ ఫర్ ఎనీ యంగ్ ఆర్ మిడిల్ ఏజ్డ్ గ్రూప్ పర్సన్స్. సో దాని ద్వారా, అండ్ లేటెస్ట్గా మనకు ఫైబ్రోస్కాన్ అని కూడా ఒకటి ఉంది లివర్లో, విచ్ విల్ పికప్ ది ఇనిషియల్ స్టేజెస్ ఆర్ ఈవెన్ మనకు సైలెంట్ లివర్ డిసీజ్ని కూడా అది లివర్ ఎంత స్కారింగ్ జరిగింది, ఎంత ఫైబ్రోసిస్ ఉంది అన్నది మనకు మెజర్ చేస్తుంది. ఫ్యాటీ లివర్ యొక్క సివియారిటీ ఎట్లా ఉంది అన్నది ఆ సింపుల్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్, దాని ద్వారా కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆల్సో సర్జరీ వితౌట్ ఎనీ లైక్ బ్లేడ్ లేకుండా, వితౌట్ బ్లేడ్లెస్ అంటారు కదా, సో అంటే ఎంతవరకు ఉంటుంది, ఎంత ఏమైనా స్కార్ కానీ అట్లా ఏమైనా లీవ్ అవుతుందా? దేని గురించి? ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎండోస్కోపీ కానీ లాప్రోస్కోపీ కానీ. ఎండోస్కోపీ is purely scarless. Endoscopy is a natural orifice procedure. We either go through mouth or through the anus. Colonoscopy related procedures అన్నవి బాటమ్ ఏనల్ కెనాల్ నుంచి చేస్తాము. ఎండోస్కోపీ రిలేటెడ్ అన్నది ఓరల్ క్యావిటీ మౌత్ నుంచి చేస్తాం. సో ఎండోస్కోపీ ప్రొసీజర్లో ఎప్పుడు కానీ ఎటువంటి స్కార్ ఉండదు. లాప్రోస్కోపీ డెఫినెట్లీ ఎనీ సర్జరీ హ్యాస్ ఎ స్కార్, బట్ లాప్రోస్కోపీ అన్నది చిన్న స్కార్స్ ఉంటాయి అండ్ కాస్మెటికల్లీ బెటర్ స్కార్స్ అవి కంపేర్డ్ టు ట్రెడిషనల్ లాపరోటమీ విచ్ ఇస్ వైడ్, కొంచెం పెద్దగా లీనియర్ స్కార్ ఉంటుంది. బట్ అగైన్ ఇది అన్ని సర్జరీస్ లాప్రోస్కోపికల్ చేయాలి అని కాదు, ఇట్ ఈస్ అగైన్ కేస్ బై కేస్. కొన్ని కేసెస్లో నీడ్ ఉంటే ఎస్, డిపెండింగ్ ఆన్ ద ఎమర్జెన్సీ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ they have to do a open surgery as well. ఓకే. అండ్ ఆల్సో ఏఐ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏఐ యూసేజ్ కానీ పెరుగుతుంది కదా, మీరు కూడా ఇందాక మెన్షన్ చేశారు దట్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో కూడా ఏఐ యూస్ చేస్తారు అని చెప్పి, అది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉందా? ఎస్, ఏఐ అన్నది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో గ్యాస్ట్రోలో ఇంప్లిమెంటేషన్లో ఉన్నది ఏంటి అంటే ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్, ఎండోస్కోపికలీ విజువల్లీ దాని ఇమేజింగ్ ఎన్హాన్స్మెంట్ లెవెల్లో దానికి ప్రస్తుతానికి ఏఐ టెక్నిక్ అది ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇప్పుడు అది మోర్ కమర్షియల్ యూజేజ్గా రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, అండ్ అదర్ మేబీ టెక్నిక్స్ కానీ వాటిలో రావడానికి ఇంకొంచెం సమయం పట్టవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ దానికి ఇప్పుడు ప్రస్తుతానికి విచ్ ఇస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్. ఓకే. అండ్ ఆల్సో ఎంతవరకు రిలయబుల్ ఏఐ? At the end of the day, AI is just supplementary in my opinion. Of course, at the end of the day, human brain is very important. Superior antara? Yes. So, AI should be used as a supplementary tool. Okay. At the end of the day, we all work for, a better prognosis, patient benefit koraku. If that is benefiting the patient, yes, why not use AI? No problem. But at the end of the day, nobody can replace a doctor. పర్ఫెక్ట్. అండ్ ఆల్సో యూజువలీ ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫీల్డ్లో ఎమర్జెన్సీస్ ఏమున్నాయి అండ్ హౌ డు యూ అటెండ్ దెమ్? ఎస్, కామన్గా మేము చూసే ఎమర్జెన్సీస్ యాజ్ ఏ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆర్ ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, సింపుల్ ఎమర్జెన్సీ లైక్ ఏ ఫారెన్ బాడీ ఇంజెక్షన్ అది ఉంటుంది. అంటే కామన్లీ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఏదన్నా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ మింగడం కానీ ఆర్ గెటింగ్ స్టక్ ఇన్ ద ఫుడ్ పైప్ అవి తీయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ కామన్ ఎమర్జెన్సీ, అదర్ కామన్ ఎమర్జెన్సీస్ లైక్ బ్లీడింగ్. సో ఈ బ్లీడింగ్ అన్నది పెప్టిక్ అల్సర్ బ్లీడింగ్ రావచ్చు, కడుపు భాగం ఆర్ ఇంటెస్టైన్ భాగంలో నుంచి సివియర్ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అయ్యి పేషెంట్కి చాలా బ్లడ్ తక్కువ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఎమర్జెన్సీగా స్టెబిలైజ్ చేసి ఎండోస్కోపిక్గా ఆ బ్లీడ్ని ఆపడం జరుగుతుంది. డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో
కాజ్ ఆఫ్ బ్లీడింగ్ ఏంటో తెలియదు. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈవెన్ లివర్ డిసీజ్ పేషెంట్ కూడా దే ప్రజెంట్ విత్ బ్లీడ్ ఆల్సో. సో అలాంటప్పుడు వారిసియల్ లైగేషన్ అని ఎండోస్కోపిక్ టెక్నిక్ ఉంటుంది. సో ఇది ఒక బ్లీడ్ అని. అదర్ కండిషన్స్ లైక్ ఈవెన్ సివియర్ జాండిస్ కొలాంజైటిస్లో ఉంటారు. అలాంటప్పుడు ఇందాక మనం చెప్పినట్టు ఎమర్జెన్సీ ఈఆర్సిపి చేసి స్టంటింగ్ చేయడం జరుగుతుంది టు రిలీవ్ ఆర్, ఎందుకంటే ఆ జాండిస్ ఆ బ్లాక్ రిలీవ్ చేయకపోతే పేషెంట్ సెప్సిస్ అన్నది వర్సన్ అయ్యి ఫర్దర్ జనరల్ కండిషన్ బాగా డిటీరియేట్ అవ్వచ్చు. సో ఇవి కామన్ ఎమర్జెన్సీస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ రొటీన్ అక్యూట్ అబ్డామెన్ ఎమర్జెన్సీ, సివియర్ పెయిన్ అబ్డామెన్, సమ్టైమ్స్ నీడింగ్ ఎమర్జెన్సీ సర్జరీస్ ఆల్సో, విచ్ ఈస్ ఫీల్డ్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. సో యాసిడ్ రిఫ్లక్స్ అనేది మోస్ట్ కామన్ అయిపోయింది ఇప్పుడు. సో మనం తీసుకునే ఫుడ్ అలానే ఉంది. అండ్ యాసిడ్ రిఫ్లక్స్కి మీరు సర్జరీ అన్నారు కదా, అంటే ఎంత ఫ్రీక్వెన్సీ ఆర్ ఎంత స్టేజ్ దాటితేనో సర్జరీ చేస్తారు కదా, సో ఎట్లా డిసైడ్ చేస్తారు? Yes, it is a very relevant question in the present scenario. Acid reflux అన్నది one of the most common presentations to our gastroenterology OPD. But అందరికీ సర్జరీ ఆర్ ఎండోస్కోపీ, ఈవెన్ వీ హ్యావ్ ఎండోస్కోపిక్ థెరపీస్ ఆల్సో యాసిడ్ రిఫ్లక్స్కి, బట్ అందరికీ అవి అవసరం పడవు. ఎవరికైతే రిఫ్రాక్టరీ ఉన్నారు, మెడిసిన్స్ వాడినా కూడా వాళ్ళలో సిమ్టమ్స్ తగ్గట్లేదు అండ్ సిగ్నిఫికెంట్ రీఫ్లక్స్ ఉంది, వీ మెజర్ దిస్ రీఫ్లక్స్ బై సంథింగ్ కాల్డ్ 24-hour pH స్టడీ అంటారు. 24 గంటల్లో వాళ్ళకి బాగా రీఫ్లక్స్ అవుతుంది, మెడిసిన్స్తో తగ్గడం లేదు. కొందరికి హైటస్ హెర్నియా అనే కండిషన్ ఉంటుంది, అంటే దానిలో భాగంగా వాళ్ళకి ఎప్పుడు వాల్యూమ్ యాసిడ్ కంటెంట్ అంతా గొంతులోకి రావడం జరుగుతుంది, విచ్ ఇస్ కాల్డ్ వాల్యూమ్ రీఫ్లక్స్. అండ్ ఈ ఫుడ్ పైప్లో ఈ రీఫ్లక్స్ కారణంగా అల్సర్స్ డెవలప్ అయ్యి అవి అసలు హీల్ అవ్వడం లేదు. ఇలాంటి పేషెంట్స్ దే ఆర్ సూటబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫండోప్లైకేషన్. ఈ ఫండోప్లైకేషన్ అనేది లాప్రోస్కోపిక్గా చేస్తే దాన్ని లాప్రోస్కోపిక్ ఫండోప్లైకేషన్ అంటారు. అలాగే మేము ఎండోస్కోపిక్గా కూడా కొంచెం స్మాల్ హైటస్ హెర్నియాస్ ఉన్న వాళ్ళల్లో మేము ఎండోస్కోపిక్గా కూడా ఈ ప్లైకేషన్ చేస్తాం యూజింగ్ టెక్నిక్ కాల్డ్ గర్డెక్స్ అంటారు. అదొక సపరేట్ డివైస్. దాని ద్వారా ఏదైతే మన అన్నవాహిక ఫుడ్ పైప్ స్టమక్ జంక్షన్ ఏదైతే బాగా వెడల్పుగా ఉంటుందో దాన్ని ప్లైకేట్ చేసి టైట్ చేస్తాం. తద్వారా అది పైకి రాకుండా ఉంటుంది రీఫ్లక్స్, అండ్ ఈవెన్ అల్సర్స్ హీల్ అవ్వడం ఆర్ పేషెంట్కి ఆబ్వియస్ వాల్యూమ్ సెన్సేషన్ పైకి రాకుండా ఉండడం జరుగుతుంది. గొంతులోనే ఉన్నట్టుంటుంది. సో ఇనిషియల్ స్టేజెస్లో ఆ హార్ట్ బర్న్ అది ఉంటుంది, బట్ లేటర్ ఎవరికైతే ఈ మెడిసిన్స్ ద్వారా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, మినిమం టైమ్ ఈజ్ అట్లీస్ట్ మేము ఒక 12 weeks వెయిట్ చేస్తాం మెడిసిన్ రెస్పాన్స్ కానీ. ఆఫ్టర్ ఇనిషియల్ ఎండోస్కోపీ ట్రీట్మెంట్ పెడతాము. ఈ 3 నెలల కంటే మించి వాళ్ళలో ఉంది అంటే అప్పుడు మేము ఆలోచిస్తాం ఏదన్నా అదర్ కాజెస్ ఉన్నాయా, ఏం లేకుండా వెదర్ ఈజ్ ఎ సూటబుల్ క్యాండిడేటా. ఎందుకంటే లాంగ్ టర్మ్ యాసిడ్ రీఫ్లక్స్ కూడా మంచిది కాదు. దెర్ ఈస్ ఎ ప్రీ క్యాన్సరస్ కండిషన్ కాల్డ్ బ్యారెట్స్ ఈసోఫాగస్. ఎప్పుడైతే మనం లాంగ్ టర్మ్ యాసిడ్ ఎక్స్పోజర్ అవుతుందో ఈ అన్నవాహిక చివరి భాగం ఈసోఫాగస్ చివరి భాగంలో క్యాన్సర్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదంతా ఏంటి అంటే రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉంటే మనం ఎర్లీగా పిక్ చేయొచ్చు. అదర్వైజ్ లాంగ్ టర్మ్ యాసిడ్ రీఫ్లక్స్ అన్నది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ఈసోఫేజియల్ క్యాన్సర్. సో అందుకని వాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉందని మనకు అనిపిస్తే డెఫినెట్లీ మనం ఆ యాసిడ్ రిఫ్లక్స్ని ఆపాలి. ఓకే, బట్ ఏదైనా యాసిడ్ రిఫ్లక్స్ అనేది అంటే చిన్నగా స్టార్ట్ అయ్యి ఓకే దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కదా చాలామంది. సో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఆర్ దిస్ మే బీ అ ప్రాబ్లం అని ఏ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించాలి ఒక పేషెంట్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటీన్గా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ లాంగ్ టర్మ్గా తీసుకోవడం మానేయాలి. సమ్టైమ్స్ కొందరు ఈవెన్ మేము కామన్ ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాము 6 months 1 year కూడా వాళ్ళు మెడిసిన్స్ వాడి వస్తూ ఉంటారు. సో అది సమ్టైమ్స్ ఈవెన్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాక్టీస్ మానేయాలి. ప్రతి ట్రీట్మెంట్కి ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మాకున్న ఈ యాసిడ్ యాజ్ ఆఫ్ నౌ ఈ డిస్కషన్ యాసిడ్ రీఫ్లక్స్ మీద కాబట్టి 8 to 12 weeks అన్నది మేము చూస్తాం యాజ్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. మెడిసిన్ పరంగా 8 to 12 weeksలో పేషెంట్ రెస్పాండ్ అవుతారు. ఈవెన్ మెడిసిన్తో సిమ్టమ్స్ అన్నీ ఆర్ ఏమన్నా ఎరోజన్స్ కానీ అల్సర్స్ ఉన్నా అవి హీల్ అవ్వాలి. ఏవైతే దానికి మించి ఉంటే దాన్ని హీ కమ్స్ అండర్ రిఫ్రాక్టరీ జీఆర్టీ, అంటే ప్రోటీన్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని అర్థం.
వాళ్ళలో ఏమైనా అదర్ కాజెస్ ఉన్నాయా చూసుకోవాలి, లేదంటే నేను ఇందాక చెప్పినట్టు ఏమైనా పెద్ద హైటస్ హెర్నియా అనే కారణమా చూసుకోవాలి. సో రొటీన్గా మనము ఇన్ జనరల్ లెట్స్ సే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇంకో 3 months ఇచ్చినా కూడా 3 నుంచి 6 నెలలకు మించి యాసిడ్ రీఫ్లక్స్ సమస్య బాధపడుతుంటే బెటర్ సిట్ విత్ యువర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ డిస్కస్ వాట్ ఆర్ హిస్ ఆప్షన్స్. ఎందుకంటే యంగ్ పర్సన్ ఆర్ లెస్ దాన్ సే 30-40 years ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్గా యాసిడ్ రిఫ్లక్స్ అంత మంచిది కాదు. ఓకే. అండ్ ఫైనలీ ఇప్పుడు దాన్ బిఫోర్ ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి రావాల్సిన కేసెస్ పెరుగుతూ ఉన్నాయి అండ్ ఆల్సో సిచ్యువేషన్స్ కూడా అలా క్రియేట్ అవుతున్నాయి కదా. అండ్ మీరేం చెప్తారు జనాలకి, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వన్ షుడ్ ఫాలో? ఓకే, సో లైఫ్ స్టైల్లో భాగంగా 2 things అందరూ చెప్పేదే, బట్ ఎక్కువ మంది చెయ్యండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డైట్. సో డైట్లో కామన్ ప్రాక్టీస్ యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వాట్ ఐ యూజువల్లీ సజెస్ట్ ఈస్ adequate fluid intake and regular consumption of fruits and as much as possible avoiding processed food కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ. ఎందుకంటే మనకి ఎవ్రీథింగ్ కొన్ని hundreds of years ముందు చెప్పింది ఎవ్రీ డిసీజ్ స్టార్ట్స్ ఇన్ గట్, దట్ ఈస్ వెరీ వ్యాలిడ్. సో ఈ 3 things అవాయిడ్ చేస్తే బెటర్. సో ఫ్రైడ్ ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఫాస్ట్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ వీటికి దూరంగా ఉండడం బెటర్. అండ్ సెకండ్ థింగ్ లాట్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. డైట్లో ఫైబర్ ఇంక్లూజన్ వెరీ ఇంపార్టెంట్. కామన్గా అది మనకు ఉండే గ్రెయిన్స్తో కాకుండా రెగ్యులర్ ఫ్రూట్ కన్జంప్షన్, ఎందుకంటే ఫ్రూట్స్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మన బాడీ హీలింగ్కి కూడా ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్రూట్ కన్జంప్షన్, అడిక్వేట్ ఫ్లూయిడ్స్ అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫిజికల్ యాక్టివిటీ. ఎంతవరకు డైట్ ఒకటే కాదు, ఫిజికల్లీ యాక్టివ్ కూడా ఉండాలి. అట్లీస్ట్ వాట్ ఐ రికమెండ్ ఈస్ 4 to 5 days ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ఏ వీక్, అట్లీస్ట్ 30 minutes. ఒకవేళ మీరు 45 minutes వరకు చేయగలిగితే యూ కెన్ డూ అట్లీస్ట్ మినిమం 3 days a week చేస్తే సరిపోతుంది. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ. ఎస్ చూసారు కదా, అందరికీ తెలిసినవే, అందరూ చేయాల్సినవే, కానీ కొంతమంది చేసేదే అని చెప్పారు. సో లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమైంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. Life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసేటప్పుడు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.